నిరుద్యోగ యువత కోసం గుంటూరులో మరొక జాబ్ మేళా ఏర్పాటు చేయబోతున్నట్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున సుమారు 22 పెద్ద కంపెనీలను ఏర్పాటు చేసుకుని గుంటూరు బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ మెయిన్ క్యాంపస్లో ఈ నెల 22వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. యువత అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరిన మాధవి, కార్పొరేషన్ అధికారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం. కార్పొరేషన్ అధికారుల పనితీరుపై సబిత ఆగ్రహం, పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. సమయం కావాలని కోరిన ప్రభుత్వ న్యాయవాది. మరో 2 వారాలకు విచారణ వాయిదా వేసిన హైకోర్టు. అమెరికా సెనేటర్లతో జరిగిన సమావేశంలో నాటో చీఫ్ మార్క్ రూటే రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు తీవ్ర ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని మార్క్ రూటే హెచ్చరిక. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ వాణిజ్యం కొనసాగిస్తే 100% సెకండరీ ఆంక్షలు విధిస్తామని స్పష్టం. పుతిన్ను సంప్రదించి ఉక్రెయిన్తో శాంతి చర్చల్లో పాల్గొనాలని ఆయా దేశాల నాయకులను కోరిన రూటే. భారత సైన్యం ఆధునీకరణపై దృష్టి సారించాలన్న సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, మన శత్రువులు నిరంతరం కొత్త సాంకేతికతలను అవలంబిస్తున్నారని, మనం ఇంకా చాలా ముందుకు వెళ్లాల్సి ఉందని అభిప్రాయం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ముని మనవడు దీపక్ తిలక్ కన్నుమూత. పూణేలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడి. వైకుంఠ శ్మశాన వాటికలో ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ రిపబ్లిక్ పార్టీని ప్రారంభించిన జర్నలిస్ట్, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ అర్ధాంగి రెహమ్ ఖాన్ సొంతంగా రాజకీయాల్లోకి వచ్చానని, మార్పు కోసమే తమ పార్టీ పనిచేస్తోందన్న రెహమ్ ఖాన్. పదవీ విరమణకు మరో 8 రోజులు ఉండగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన నల్లిమల్ల నగర పంచాయతీ కమిషనర్ తారక్ నాథ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన. అధ్యాపక వృత్తికే కలంకం తెచ్చేలా 2 అధ్యాపకులు వ్యవహరించి కటకటాల పాలయ్యారు. ఓ విద్యార్థినిపై 2 అధ్యాపకులు, మరో వ్యక్తి అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు, కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. యువత సోషల్ మీడియా రీల్స్ కు బానిస కాకుండా జాగ్రత్తగా ఉండాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరిక. బీహార్లో బహిరంగ సభలో మాట్లాడుతూ యువత తమ శక్తిని నిర్మాణాత్మక కార్యకలాపాలకు ఉపయోగించాలని అసదుద్దీన్ సూచన.